నా ప్రేమ నీకోసమే 16th చాప్టర్. అది సార్, మా ల్యాండ్ మాకు దక్కినందుకు మీకు స్వీట్ బాక్స్ ఇవ్వడానికి వచ్చాము అని స్వీట్ బాక్స్ ముందు పెడతారు. ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు అని విష్ణుగారు అంటూ ఉన్నా వాళ్ళు బలవంతం చేసేసరికి ఆ బాక్స్ తీసుకుంటారు. అప్పుడే అక్కడికి ఏసీబీ వాళ్ళు వస్తారు. మిస్టర్ విష్ణువర్ధన్ గారు, యు ఆర్ అండర్ అరెస్ట్ అని అనగానే విష్ణుగారి చేతుల్లోంచి స్వీట్ బాక్స్ కింద పడి ఓపెన్ అయిపోతుంది. కిందికి చూసిన విష్ణుగారు ఆ స్వీట్ బాక్స్లో డబ్బులు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, ఇందులో డబ్బులున్నాయి అని ఆశ్చర్యంగా అనుకుంటూ అవి తెచ్చిన వాళ్ళ వైపు చూడగానే వాళ్ళు కంగారు నటిస్తూ, సార్, మా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే లంచం కావాలి, లేకపోతే అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం నాకు చిటికలో పని అని బెదిరించారు సార్. అందుకే మేము ఎంఆర్ఓ సార్ అడిగిన డబ్బులు ఇచ్చాం సార్ అని వాళ్ళు ఏసీబీ వాళ్ళకి చెప్తారు. సార్, అలాంటిదేం లేదు సార్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. అసలు నేను వాళ్ళని చూడడం కూడా ఫస్ట్ టైం సార్ అని విష్ణుగారు అంటారు. ఏంటి విష్ణుగారు, రెడ్ హ్యాండెడ్గా దొరికాక కూడా మీరు మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారా అని అంటారు ఏసీబీ వాళ్ళు. లేదు సార్, నేను చెప్పేది నిజం, వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటారు విష్ణుగారు. అవునా, అయితే ఎవరు ఇదంతా చేసి ఉంటారు, మీకు శత్రువులు ఎవరున్నారు అనగానే విష్ణుగారికి కూడా అర్థం కాదు, అసలు ఎవరికి ఇదంతా చేయాల్సిన అవసరం ఉందో అని ఆలోచిస్తూ ఉంటాడు. మిస్టర్ విష్ణువర్ధన్ గారు, చూడండి, మీరు లంచం తీసుకుంటూ దొరికారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ మీ మీద ఇప్పటివరకు ఎలాంటి నెగటివ్ రిమార్క్స్ లేవు కాబట్టి మీకు 1 వీక్ టైం ఇస్తున్నాం మీరు మీ నిజాయితీ నిరూపించుకోవడానికి. అప్పటి వరకు మీరు ఆఫీస్కి రానవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదమ్మా జరిగింది అని బాధపడుతూ చెప్తారు విష్ణుగారు. ఇందుకి అంతా అయోమయంగా అనిపిస్తుంది. ఇది వాళ్ళ నాన్నకి సంబంధించిన విషయం కాబట్టి దక్ష మీదకు వెళ్ళదు తన ఆలోచన. మీరు బాధపడకండి నాన్న, వారం రోజులు టైం ఉంది కదా, ఎలాగోలా మీరు తప్పు చేయలేదు అని నిరూపిద్దాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి అమ్మా, నాన్నని లోపలికి తీసుకెళ్ళు అని చెప్తుంది. రాధిక గారు కూడా ఏడుస్తూ పదండి అని చెప్పి విష్ణుగారిని తీసుకుని లోపలికి వెళ్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది, ఒకసారి నాన్న ఆఫీస్కి వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో అని బయలుదేరుతుంది. బయటకు వచ్చి ఆటో కోసం వాళ్ళ వీధి చివరకు వెళ్లేసరికి తన ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. సడన్ గా ఒక కార్ తన ముందు ఆగేసరికి ఉలిక్కిపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. కాసేపటికి తేరుకుని, రేయ్ వెదవన్నర వెదవా, కారు ఎక్కడ పడితే అక్కడ ఆపకూడదని తెలియదా అని తిడుతూ ఉండగానే స్టైల్గా దిగుతాడు మన దక్షబాబు కారు నుండి. వాణ్ణి చూసి పాప నోరు మ్యూట్ అయ్యి మైండ్ ఓపెన్ అవుతుంది. ఎందుకు మళ్ళీ వచ్చి చచ్చాడు వీడు అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి బేబీ అలా చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నేనెక్కడికి వెళ్తే నీకెందుకు, ఇదేమైనా నీ బాబు కట్టించిన రోడ్డు అనుకుంటున్నావా, ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నావు, నా బాబు కట్టించకపోయినా ఈ రోడ్డు కొనగలిగే కెపాసిటీ ఉన్నోడిని, కావాలంటే చెప్పు, మన పెళ్ళయ్యాక కొనేద్దాం అని అంటాడు దక్ష. నాకు నువ్వు వద్దు, నీ కారు వద్దు, నీ డాబు వద్దు, నన్ను నా దారిన పోనిస్తే చాలు అని వెటకారంగా అంటుంది ఇందు. మన దారులు వేరు కాదని నేనంటుంటే నువ్వేంటి నా దారి గోదారి అంటున్నావు అని. ఇంతకీ ఎక్కడికి వెళ్తుందా బేబీ అంటాడు. ఏట్లోకి వెళ్తున్నా, వస్తావా అంటుంది. హా బేబీ, నువ్వు రమ్మని పిలవాలే కానీ ఎక్కడికైనా వస్తాను అని ఒక ఫీల్తో చెప్తాడు. కానీ అదంతా విసుగ్గా అనిపిస్తుంది ఇందుకి. అసలే నాన్నకి అలా జరిగిందంటే వీడేమో వీడి నసతో చంపుతున్నాడు అని అనుకుంటుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, మీ నాన్న ఉద్యోగం ఎలా పోయిందనా అని దక్ష అనగానే అలాగే చూస్తూ ఉంటుంది ఇందు. ఈ విషయం వీడికి ఎలా తెలుసు అని. ఏంటి అలా చూస్తున్నావు, ఈ విషయం నాకెలా తెలిసిందనే కదా. ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలా బేబీ, నేను నీకిచ్చిన 2 రోజుల టైము అయిపోయింది.
నీ నుండి ఎలాంటి యాక్షన్ లేదాయే, మరి నేను రియాక్షన్ చూపించొద్దా అని చిన్న యాటిట్యూడ్ స్మైల్తో అంటాడు. ఇందుకి అర్థమవుతుంది ఇదంతా చేసింది దక్ష అని. ఇంతసేపు దక్ష మీద కోపం, ద్వేషం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అతన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఎంతో కాలంగా నిజాయితీకి మారుపేరుగా ఉండే తన తండ్రికి లంచగొండి అనే పేరు తెచ్చిన దక్షని చూస్తే అక్కడికక్కడికే చంపేయాలి అనిపించేంతగా దక్ష మీద కోపం పెరుగుతుంది. ఇంతగా దిగజారిపోతాడు అని ఊహించలేదు ఇందు. అందుకే అంత ఈజీగా తీసుకోలేకపోతుంది. ఏదైనా తనతోనే తేల్చుకుంటాడు అని అనుకుంది. తన కుటుంబం మీద కూడా కాటేస్తాడని అనుకోలేదు. ఆలోచనలో కొట్టుకుపోతున్న ఇందుని చూసి, ఏంటి బేబీ, ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు నన్ను, నా ప్రేమని ఒప్పుకోవాలే గాని మీ నాన్న ఉద్యోగం ఎక్కడికి పోదు. లేకపోతే మీ నాన్నకి ఉద్యోగం మాత్రమే కాదు, పరువు కూడా పోతుంది. నీకు తెలిసే ఉంటుంది కదా, మీ నాన్నకి వారం రోజులు టైం ఇచ్చిన విషయం. నీకు కూడా అదే టైం ఇస్తున్నా. నా ప్రేమ గురించి ఆలోచించి యాక్సెప్ట్ చేస్తే మహారాణిలా చూసుకుంటాను. లేకపోతే నేనేం చేయగలనో నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా అని చెప్పి, 1 వీక్లో నాకు నీ నిర్ణయం కావాలి, లేకపోతే నా నుంచి ఇంకో రియాక్షన్ చూస్తావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న దక్షకార్ వైపే చూస్తూ ఉంటుంది ఇందు. తనకి అర్థమైపోయింది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ఎటువంటి ఉపయోగం లేదని. తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. రేయ్, ఏం చేస్తున్నావురా? ఇలా చేస్తే ఏ అమ్మాయి ప్రేమించదురా. ఇందు అయితే అస్సలే ప్రేమించదు అని అంటాడు వినయ్. ఆడవాళ్ళు దేనికి తల వంచకపోయినా కుటుంబం కోసం ఎంతకైనా తగ్గుతారా అని గ్లాస్లో ఉన్న విస్కీ తాగుతూ అంటాడు. అందరూ వేరు, ఇందు వేరురా. అంత తొందరగా తను ఓటమి ఒప్పుకుంటుందని నాకు అనిపించట్లేదు అని వినయ్ అంటాడు. తొందరగా కాకపోయినా కొంచెం లేట్గా అయినా ఒప్పుకొని తీరాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో ఇటు రాను రాను సైకోల్ అవుతున్నాడు. భగవంతుడా, నువ్వే వీడిని కాపాడాలి. ఎందుకో వీడికి గట్టి దెబ్బ ఎదురవుతుందా ఇందు నుండి అనిపిస్తుంది అని మనసులోనే స్నేహితుడి కోసం దండం పెట్టుకుంటాడు. శివ, మన బంధువుల్లో ఒకరు వాళ్ళ అమ్మాయి కోసం నేను అడుగుతున్నారా. చూడ్డానికి ఆ ఇందు కన్నా బాగుంది, కావాలంటే ఫోటో చూడు అని తన ఫోన్లో అమ్మాయి ఫోటో చూపిస్తారు శివ వాళ్ళ అమ్మగారు. అబ్బా, ఏంటమ్మా ఇప్పుడు ఈ పెళ్లి గోలా? నీకు చెప్పాను కదా, ఇప్పుడప్పుడే నాకు పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశం లేదని అంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? ఆ పిల్ల కాకపోతే లోకంలో ఆడపిల్లలే కరువైనట్టు మాట్లాడుతున్నావు. అయినా అదేమి ప్రేమ పెళ్లి కాదుగా, పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్లే కదా అని విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు శివ అమ్మగారు. అప్పుడు అర్థం కాలేదు, కానీ నేను కూడా ఇందుని ప్రేమిస్తున్నానని ఇందు దూరం అయినప్పుడే నాకు తెలిసిందమ్మా. తనని కాకుండా నా జీవితంలోకి వేరే అమ్మాయిని రానివ్వగలను అని నాకు అనిపించట్లేదు అని అనుకుంటూ ఇందు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు శివ. ఇంటికి వచ్చిన ఇందు సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి, ఏం జరుగుతుంది అసలు? నా జీవితాన్ని వాడెవడో వాడి చేతుల్లోకి తీసుకుంటానంటే చేతకాని దానిలా చూస్తూ కూర్చోవాలా? అలా చేయడం కంటే ఇంత పురుగుల మందు తాగి చావడం బెటర్ అని అనుకుంటుంది ఇందు. అప్పుడు కాని మీ నాన్న మీద వాడు వేసిన నింద నిజమవ్వదు అని అంతరాత్మ ఘోషిస్తుంది. మరిప్పుడు నా చేతుల్లో ఏముంది? వాడంత తొందరగా నన్ను వదిలేలా లేడు అంటుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యు, ఏదో ఒకరోజు వాడికి కూడా అర్థమవుతుంది నీ మొండితనం గురించి అని అంతరాత్మ చెబుతుంది. అంటే ఏంటి, నేను మొండిదాన్నా అని కోపంగా అంటుంది. అది వేరే చెప్పాలా, నీకు తెలియదు అనే గురించి అని చెప్పి అంతరాత్మ మాయమవుతుంది. అందరూ నాకు చెప్పేవాళ్లే అని విసుక్కుంటూ వీడి పీడ ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ కూర్చుంటుంది ఇందు. శివ కూడా ఇందుని ప్రేమిస్తున్నాడంట. మరి ఎవరి ప్రేమ గెలుస్తుందో చూడాలి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి.
ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.